చందమామ కథ. మంచికి మంచి, చెడుకు చెడు. పద్మదేశంలో అగ్నిదత్తుడు అనే ప్రఖ్యాత గల బ్రాహ్మణుడుండేవాడు. ఆయన రాజుగారి వద్ద నుంచి ఒక అగ్రహారం పుచ్చుకొని సుఖంగా జీవిస్తూ ఉండేవాడు. సోమదత్తుడు, వైశ్వానరుడు అని ఆయనకు ఇద్దరు కొడుకులుండేవారు. సోమదత్తుడు అందగాడు కాని మూర్ఖుడు. వైశ్వానరుడు బుద్ధిమంతుడు, పండితుడును. తండ్రి పోయాక అన్నదమ్ములు వేరుపడ్డారు. తమ్ముడు రాజసన్మానాలు పొందుతూ సుఖంగా జీవయాత్ర సాగిస్తూ వచ్చాడు. సోమదత్తుడు క్షత్రియ కర్మలు చేస్తూ నీచ సాంగత్యంలో పడిపోయాడు. ఒకనాడు అగ్నిదత్తుడి మిత్రుడైన బ్రాహ్మణుడొకడు సోమదత్తుడితో, చచ్చిపోయిన నీ తండ్రికి ఇలా అప్రతిష్ట తీసుకురాకపోతే నీ తమ్ముణ్ణి చూసి అయినా సిగ్గు తెచ్చుకోరాదా అని మందలించాడు. సోమదత్తుడు ఆ బ్రాహ్మణుడిపైన మండిపడి కాలితో తన్నాడు. ఇది చూసిన కొందరు బ్రాహ్మణులను వెంట పెట్టుకొని ఆ బ్రాహ్మణుడు రాజు వద్దకు వెళ్ళి సోమదత్తుడిపైన ఫిర్యాదు చేశాడు. సోమదత్తుణ్ణి బంధించి తీసుకురమ్మని రాజు తన భటులను పంపగా సోమదత్తుడి అనుచరులు ఆ భటులను చంపేశారు. ఈ సంగతి విని రాజు మండిపడి తగినంతమంది భటులను పంపి సోమదత్తుణ్ణి పట్టి తెప్పించి అతన్ని కొరత వేయవలసిందిగా ఉత్తర్వులిచ్చాడు. తన అన్నను అనుగ్రహించవలసిందని వైశ్వానరుడు వేడుకొన్నాడు. అతని పైన ఉండే ఆదరణ కొద్దీ రాజు సోమదత్తుణ్ణి క్షమించి అతనికి అగ్రహారంలో భాగం లేకుండా చేశాడు. ఈ విధంగా జీవనోపాధిని పోగొట్టుకున్న సోమదత్తుడు మరొక బ్రతుకు తెరువు లేక సేద్యం చేసుకొని బ్రతుకుదామన్న ఉద్దేశంతో మంచి భూమి కోసం వెతుకుతూ అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కొంతమేర సారవంతంగా ఉన్నట్టు అతనికి కొంత భూమి కనిపించింది. ఆ ప్రదేశం మధ్యన ఒక రావి చెట్టున్నది. సోమదత్తుడు ఆ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి వృక్షదేవతకు నమస్కారం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి రెండెడ్లను తీసుకొని అరక కట్టి వ్యవసాయం సాగించాడు. అతను అహోరాత్రాలు పొలంలోనే ఉంటూ ఇంటి నుంచి భార్య తెచ్చిన అన్నం తినేవాడు. అతను చేసిన కృషికి ఫలితంగా పొలం బాగా పండి కోతకు వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో పొరుగురాజు సేన యుద్ధం మీద అటుగా పోతూ ఆ పొలాన్ని చూసి పంటను కొల్లగొట్టింది. అది చూసి సోమదత్తుడి భార్య ఏడ్చింది. సోమదత్తుడు మాత్రం చలించక భార్యను ఊరడించి సైన్యం కొల్లగొట్టగా మిగిలిన ధాన్యాన్ని ఇంటికి చేర్చి తిరిగి రావి చెట్టును పూజించి దాని కిందనే కూర్చున్నాడు. ఆ రాత్రి అతను ఆ చెట్టు కిందనే ఒంటరిగా పడుకున్నాడు. అయితే అతనికి తన శ్రమ అంతా వృధా అయిపోయిందన్న విచారంతో నిద్ర పట్టలేదు. ఆ రాత్రి అతనికి చెట్టు నుంచి ఈ విధంగా వినపడింది. సోమదత్త, నిన్ను చూసి చాలా సంతోషించాను. నీ పేరు ఫలభూతి అని మార్చుకొని శ్రీకంఠదేశానికి వెళ్ళు. అక్కడ ఆదిత్యప్రభుడనే రాజు ఏలే రాష్ట్రం ఉన్నది. ఆ రాజు ఉండే ఇంటికి వెళ్ళి సంధ్యాగ్నిహోత్ర మంత్రం పఠించి మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది, చెడు చేసేవాడికి చెడు జరుగుతుంది అని చెప్పు. నీకు మేలు కలుగుతుంది. నీకు సంధ్యాగ్నిహోత్ర మంత్రం రాదు, నేను నేర్పుతాను, నేర్చుకో. నేనొక యక్షుణ్ణి, తెలుసుకో. సోమదత్తుడు తన విచారాన్ని విడిచిపెట్టి కంటికి కనిపించని యక్షుడి ద్వారా సంధ్యాగ్నిహోత్ర మంత్రం నేర్చుకున్నాడు. తెల్లవారగానే అతను ఇంటికి వెళ్ళి తన భార్యను వెంట పెట్టుకొని శ్రీకంఠ దేశానికి బయలుదేరాడు. ఆదిత్యప్రభుడు ఏలే దేశం వచ్చింది. సోమదత్తుడు రాజసౌధానికి వెళ్ళి తన పేరు ఫలభూతి అని చెప్పుకొని మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది, చెడు చేసేవాడికి చెడు కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపడ్డారు. రాజైన ఆదిత్యప్రభుడు ఫలభూతి అన్న మాటలు విని ముచ్చటపడి అతనికి అనేక బహుమానాలు, అనేక గ్రామాలు ఇచ్చేశాడు. ఫలభూతి యక్షుడి కృప వల్ల ఐశ్వర్యవంతుడు కావటమే కాక రాజభవనంలో అందరికీ ఇష్టుడయ్యాడు. ఆదిత్యప్రభుడి పట్టపురాణి కువలయావలి చిన్నతనంలోనే డాకినీ మంత్రసిద్ధి పొందింది. భర్తకు తెలియకుండా ఆమె ముగ్గుల మధ్య కూర్చొని భైరవార్చన చేసి కళ్ళు, సారాయి, నరమాంసము నైవేద్యంగా పెట్టి ఆకాశగమనం లాంటి శక్తులు సాధించింది. ఒకనాడు ప్రమాదవశాన రాణి చేసే భైరవార్చన రాజు కళ్ళ పడింది. రాజు నిర్ఘాంతపోయి ఇదంతా ఏమిటి అని అడిగాడు. ప్రభు, తమ మేలు కోరే నేనీ పూజ చేస్తున్నాను. నా చిన్నతనంలో కాలరాత్రి అనే బ్రాహ్మణ స్త్రీ వద్ద ఈ ఉపాసన నేర్చుకున్నాను. నరమాంస భక్షణ చేస్తూ నేను డాకిని చక్రవర్తిని కూడా అయ్యాను. నాతో పాటు మీరు కూడా ఈ ఉపాసన నేర్చుకున్నట్లయితే
దేశంలోని రాజులందరూ మీకు ఓడిపోతారు అన్నది కువలయావలి తన భర్తతో. ఈ నరమాంస భక్షణ ఏమిటి? డాకినీ మంత్రసిద్ధులేమిటి? రాజులను గెలవటమేమిటి? నేనీ పని చెయ్యను. ఇక ముందు నీవు కూడా ఇలాంటి క్షుద్ర పూజలు చేయటానికి వీల్లేదు అని అన్నాడు రాజు కోపంగా. రాజిలా అనగానే రాణి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆమె డాకినీ పూజ మానదని తెలుసుకొని చేసేది లేక రాజు తాను కూడా ఆ పాపిష్టి పూజలో చేరటానికి సమ్మతించాడు. రాణి రాజుతో, మీ కొలువులో ఉండే ఫలభూతి అనే బ్రాహ్మణుణ్ణి తినాలని నేను ఉద్దేశించాను. అతను ఉత్తమ జాతి పురుషుడు. అందుచేత అతని మాంసం తిని అర్చన చేస్తే సిద్ధి త్వరగా కలుగుతుంది. అందుకు మీ సహాయం కావాలి. మన వంటవాడు నాకు లోగడ నరమాంసం వండి ఇస్తానని అన్నాడు. అతనితో ముందుగా ఒక సంకేతం చెప్పి ఉంచుదాం. మీరు ఫలభూతిని ఆ వంటవాడి వద్దకు పంపి రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పించండి. అది సంకేతంగా గ్రహించి వంటవాడు ఆ మాట చెప్పిన మనిషినే చంపి వండుతాడు అని అన్నది. ఈ పని చేయటానికి రాజు చాలా భయపడ్డాడు. కాని గత్యంతరం లేదు. అందుచేత అతను వంటవాడితో, నీ దగ్గరికి ఒక మనిషిని పంపుతాను. ఆ మనిషి వచ్చి నీతో రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెబుతాడు. వెంటనే ఆ మనిషిని చంపి వండు అని చెప్పాడు. తరువాత ఆయన ఫలభూతిని పిలిచి, నీవు వంటవాడి వద్దకు వెళ్ళి రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పు అని అన్నాడు. ఫలభూతి పాకశాలకు బయలుదేరిపోతుండగా దారిలో రాజు కొడుకు చంద్రప్రభుడు కనిపించి ఫలభూతికి కొంత బంగారం ఇచ్చి, మా నాన్నగారికి చేయించావే అలాంటి కుండలాలే నాక్కూడా కావాలి. ఇప్పుడే వెళ్ళి చేయించు అని అన్నాడు. అలాగే పోతాను, కాని నువ్వు వంటవాడి దగ్గరకు వెళ్ళి రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారని చెప్పు అంటూ రాజు కొడుక్కు చెప్పి తాను కుండలాలు చేయించబోయాడు. రాజకుమారుడి నోట సంకేతం వింటూనే వంటవాడు ఆ కుర్రవాణ్ణి చంపి వండి రాజుకు రాణికి పెట్టాడు. వాళ్ళు దాన్ని తినేశారు. తాను ఫలభూతిని చంపించాననుకొని రాజు ఆ రాత్రంతా పశ్చాత్తాపంలోనే గడిపాడు. మర్నాడు ఉదయం ఫలభూతి కొత్త కుండలాలు పట్టుకొని రాజు వద్దకు రాగానే రాజు నివ్వెరపోయి ఆ కుండలాల వృత్తాంతం తెలుసుకోవటం ద్వారా తన కొడుకు చచ్చాడని తెలుసుకొని అయ్యో నాయనా అని గొల్లున ఏడుస్తూ తనను తాను తిట్టుకొని రాణిని కూడా నానా తిట్లు తిట్టాడు. మంత్రులు రాజు ప్రవర్తనను అర్థం చేసుకోలేక ఎందుకీ దుఃఖం, ఏం జరిగింది అని అడిగారు. రాజు జరిగినదంతా మంత్రులకు దాపరికం లేకుండా చెప్పేశాడు. మంత్రులు రాజుముఖం చూడలేక తలలు వంచేసుకున్నారు. ఫలభూతి చెప్పినది అక్షరాల నిజమైంది. మేలు చేసేవాడికి మేలు కలుగుతుంది, కీడు చేసేవాడికి కీడు కలుగుతుంది. రాజు రాణి పుత్రశోకం భరించలేకపోయారు. వారికి జీవితం దుర్భరమైపోయింది. రాజు తన రాజ్యానికి ఫలభూతినే రాజుగా అభిషేకించి తన భార్యతో కూడా అగ్నిప్రవేశం చేశాడు. ఇలా మంచికి మంచి చెడుకు చెడు అనే ఈ కథ సమాప్తమైంది. హెచ్చరిక: సోమనాథుడిది చిన్న కుటుంబం. భార్య కుసుమ అనుకూలవతి. కొడుకు రాజు పట్నంలో చదువుకుంటున్నాడు. కూతురు మాలతి పెళ్ళిడుకొచ్చింది. ఒక రోజున భార్యాభర్తలిద్దరూ ఇంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కుసుమ కాస్త కలవరపడుతూనే, అన్ని విధాల ధరలు పెరుగుతూ ఉన్నాయి. అబ్బాయి పట్నం చదువుకు బాగా ఖర్చవుతుంది. అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందంటే చాలా డబ్బే కావలసి ఉంటుంది. మనం పొదుపుగా ఉండటం ఎంతైనా మంచిది, నేర్చుకోవాలి కూడా అని అన్నది. నీ వంటి భార్య ఉంటే పొదుపుకేం కష్టం అన్నాడు సోమనాథుడు నవ్వుతూ. అదే సమయంలో వీరయ్య వారిని చూడవచ్చాడు. వీరయ్యది గోపాలపురం. అక్కడ సోమనాథుడికి 10 ఎకరాల పొలముంది. దానిలోనే కొంతమేర వరి, కొంతమేర అరటి, మామిడి, కొబ్బరి, వేరుశెనగ వగైరా పంటలు పండించి అవి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత తాను ఉంచుకొని కొంత సోమనాథుడికి తెచ్చి ఇస్తూ ఉంటాడు వీరయ్య. వీరయ్య సోమనాథుడితో, అయ్యా, ఈ ఏడాది మన అదృష్టమే అదృష్టం. పండిందల్లా బంగారమైంది. వర్తకులు గత సంవత్సరం పెట్టిన బకాయిలు కూడా తీర్చేశారు. మాసం రోజుల్లో తమకు 5,000 రూపాయలు అదనంగా తెచ్చిస్తాను అని చెప్పాడు. చాలా మంచి కబురు చెప్పావు వీరయ్య. ఈరోజు మా ఇంట్లో విందు భోజనం చేసి తీరాల్సిందే అని అన్నది కుసుమ. లేదమ్మా, అవసరమైన పని మీద ఇక్కడికి వచ్చాను. నా కూతురుకు పెళ్లి కుదిరింది. వెంటనే 2,000 రూపాయల బంగారు గొలుసు ఒకటి చేయించాలి.
నెల రోజుల్లో మీకు మీ డబ్బిచ్చేటప్పుడు నా బాకీ కూడా తీర్చేస్తాను. ఎలాగో అలా నాకు మీరు 2000 సర్దాలి అన్నాడు వీరయ్య. వీరయ్య నమ్మకమైన వాడు, ప్రాణం పోయినా మాట తప్పడు. అందువల్ల అతడు అడిగిన డబ్బు అప్పుగా ఇవ్వటానికి సోమనాథుడికి అభ్యంతరమేమీ లేదు. అయితే ఇప్పుడతని వద్ద ఇంటి ఖర్చులకు గాను 200 రూపాయలు మాత్రమే ఉన్నాయి. భర్త సందిగ్ధాన్ని గ్రహించిన కుసుమ కనుసైగలతో అతన్ని లోపల మరొక గదిలోకి తీసుకుని వెళ్ళి, వీరయ్య అవసరం నిజమైనది, ఎక్కడి నుంచైనా అప్పైనా తెచ్చి అతడి అవసరం తీర్చాలి, అతడినిలాంటప్పుడు ఆదుకోవటం మన ధర్మం అని అన్నది. అప్పెవరినడగాలా అని ఇద్దరు ఆలోచనలో పడగా చటుక్కున కుసుమకి సుబ్రహ్మణ్యం గుర్తుకు వచ్చాడు. నిన్ననే ఆయనకు అనుకోకుండా 15,000 రూపాయలు వచ్చాయన్న వార్త ఊరంతా గుప్పుమన్నది. చిత్రం, మనకు అనుకోకుండా 5,000 రూపాయలు అదనంగా రానున్నాయి. చాలా కాలంగా నేను ఒక నగ చేయించుకోవాలని అనుకుంటున్నాను. అమ్మాయి పట్టు పరికిణి అని మనసు పడుతోంది. అబ్బాయి దేవుడు బొమ్మ ఉన్న వెండి ఉంగరం కావాలని ఎన్నోసార్లు అడిగాడు. అవన్నీ తీరే సమయం వచ్చింది. సుబ్రహ్మణ్యం గారు మనకు లేదనరు. ఎలాగూ అడుగుతున్నారు కాబట్టి ఏకంగా 5,000 అప్పు చేయండి. మన సరదాలు తీరుతాయి, వీరయ్య అవసరమూ తీరుతుంది అన్నది కుసుమ. సరేనని అన్నాడు సోమనాథుడు. ఈలోగా వీరయ్య ఊళ్ళోని నగల దుకాణానికి వెళ్ళాడు. సోమనాథుడు సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళాడు. అప్పటికే ఆయన ఇంటి ముందు చాలామంది ఉన్నారు. ముఖాలు చూస్తుంటే వాళ్ళు అప్పు అడగటానికి వచ్చినట్టుగా కనపడ్డారు. ఆయనకు అనుకోకుండా డబ్బు వచ్చినందుకు అంత అభినందిస్తున్నారు. కాని మనసులో అప్పెలా అడగాల అనే ఆలోచన వాళ్లను తికమక చేస్తోంది. సుబ్రహ్మణ్యం విషయం ఎట్టే అర్థం చేసుకున్నాడు. ఆయన అందరి వంక ఒకసారి చూసి, డబ్బు సంపాదించటం కష్టం, ఖర్చు చేయటం సులభం. డబ్బున్నప్పుడు మనిషి ఈ విషయం మర్చిపోతుంటాడు. అలా మర్చిపోకుండా ఉండటానికి నేను నా డబ్బును వడ్డీ వ్యాపారి సుందరయ్యకిచ్చాను. ఆయన నా డబ్బుకు వడ్డీ ఇస్తాడు. ఒకవేళ నాకు డబ్బు అవసరం అయితే సుందరయ్య దగ్గరే అప్పు తీసుకుంటాను. నా డబ్బు కొంత తన దగ్గర ఉంది కాబట్టి ఆయన ఏ హామీ అక్కర లేకుండా అప్పిస్తాడు. అయితే నాకిచ్చే వడ్డీ కంటే తీసుకునే వడ్డీ ఎక్కువ. ఆ తేడా నాకు హెచ్చరికగా ఉంటుంది. అందువల్ల నేను అనవసరపు ఖర్చులు చెయ్యను అంటూ ముందరి కాళ్లకు బంధం వేశాడు. అయితే తన డబ్బును తానే వడ్డీకి అప్పు తీసుకునేవాడిని ఇతరులు ఏమడుగుతారు? చుట్టూ చేరిన వారంతా ఒక్కొక్కరు చల్లగా జారుకున్నారు. సోమనాథుడికి సుబ్రహ్మణ్యం వద్ద చనువెక్కువ. అతడి ముఖం చూసి సుబ్రహ్మణ్యం విషయం అర్థం చేసుకొని, నీకు డబ్బవసరం వచ్చినట్టుగా ఉంది. స్నేహితుడి వద్ద మొహమాట పడకూడదు. ఇప్పుడే ఇద్దరం సుందరయ్య వద్దకు వెళ్దాం. సంవత్సరానికి 115 రూపాయల మీద 15,000 లోపు ఎంతకైనా నీకోసం అప్పు తీసుకొని ఇచ్చే బాధ్యత నాది. ఎంత కావాలో చెప్పు అని అన్నాడు. 115 రూపాయల వడ్డీ అనగానే సోమనాథుడు గతుక్కుమని తన అవసరానికి తగినట్టు 2,000 చాలని అన్నాడు. ఇద్దరు సుందరయ్య వద్దకు వెళ్లారు. సుబ్రహ్మణ్యం 15,000 రూపాయల నగదును సుందరయ్యకిస్తే ఆయన రసీదు ఇస్తూ, సంవత్సరానికి 113 రూపాయల వడ్డీ వస్తుంది నీకు అని అన్నాడు. సుబ్రహ్మణ్యం సరేనని తనకు 2,000 అప్పు కావాలని అన్నాడు. సుందరయ్య తల ఊపి, మామూలుగా సంవత్సరానికి 120 తీసుకుంటాను. నా వద్ద డబ్బు దాచుకునే వారి వద్ద మాత్రం 15 తీసుకుంటాను. నీకు తెలుసు కదా అంటూ పత్రాల మీద సంతకాలు చేయించుకొని 2,000 ఇచ్చాడు. ఇది చూసి సోమనాథుడి మనస్సు చివుక్కుమన్నది. స్నేహధర్మం గురించి మాట్లాడుతూనే తన దగ్గరున్న డబ్బును వడ్డీకి తిప్పుతూ స్నేహితుడికి వడ్డీకి అప్పు ఇచ్చాడు సుబ్రహ్మణ్యం. అయినా అవసరం తనది కాబట్టి ఆ 2,000 తీసుకుని వెళ్ళి వీరయ్యకిచ్చాడు. నెల రోజుల్లో అన్న ప్రకారం వీరయ్య డబ్బు తెచ్చి ఇవ్వగానే వడ్డీ లెక్క కట్టి బాకీ తీర్చడానికి సుబ్రహ్మణ్యం ఇంటికి వెళితే ఆయన అందులో 2,000 మాత్రం తీసుకొని, వడ్డీ వ్యాపారిననుకున్నావా? అయినా స్నేహితుడి వద్ద వడ్డీ తీసుకుంటానా అని అన్నాడు. సోమనాథుడు తెల్లబోయాడు. ఆలోచించగా చేబదులు వల్ల తనకు కలిగే నష్టాన్ని తెలియచెప్పటానికి మాత్రమే సుబ్రహ్మణ్యం తనను సుందరయ్య వద్దకు తీసుకువెళ్ళినట్టుగా అర్థమైంది. అలా కాకపోతే తను సుబ్రహ్మణ్యాన్ని 2,000కు బదులు 5,000 అడిగి పుచ్చుకొని అంతగా అవసరం లేని వాటి కోసం ఆ డబ్బు ఖర్చు చేసి ఉండేవాడు. సుబ్రహ్మణ్యం ప్రవర్తన తీరు తగిన హెచ్చరిక కావటంతో
సోమనాథుడు వీరయ్య నుంచి వచ్చిన అదనపు 5,000 రూపాయలను సుందరయ్య దగ్గర ఉంచాలని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా హెచ్చరిక అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు శ్రీరామ కమల్. చందమామ కథ అభిమాని. విజయపుర రాజ్యంలో నివసించే శ్రీకాంతుడు మహాకవి. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక పద్యమైపోతుందని ఎందరో అనుకునేవారు. ఆ కారణంగా ఆయన్ను కలుసుకొని మాట్లాడాలని చాలామంది ఎంతో తహతహలాడిపోతూ ఉండేవారు. అయితే శ్రీకాంతుడికి అహంకారం ఎక్కువ. తన కోసం ఎవరు వచ్చినా ఒక పట్టాన వారిని కలుసుకునేవాడు కాదు. ఆయనకు రాజాదరణ ఉన్నది. రాజు వద్ద కూడా శ్రీకాంతుడు అహంకారంగానే ప్రవర్తించేవాడు. మహాకవులకు అహంకారమే ఆభరణమని రాజు కూడా ఆయన అహంకారాన్ని భరించేవాడు. రాజధానికి చాలా దూరాన ఉన్న ఒక అగ్రహారంలో కనకభూషణుడు అనే యువకుడొకడు ఉండేవాడు. అతడిది పండిత కుటుంబం. శ్రీకాంతుడి కవిత్వం అంటే అతడికి ఎంతో ఇష్టం. ఆ మహాకవి అంతవరకు రాసిన కావ్యాలన్నింటినీ అతడు చదవటమే కాక కొన్నింటిని కంఠస్థం కూడా చేశాడు. ఆయన వల్లమాలిన అహంభావి అని ప్రజలు చెప్పుకోవటం విన్నప్పుడు అతడి మనస్సు చివుక్కుమనేది. ప్రజలు చెప్పుకునే దాంట్లో ఉన్న నిజానిజాలు స్వయంగా తెలుసుకోవాలని కనకభూషణుడు నిశ్చయించుకొని రాజధాని చేరి శ్రీకాంతుడిని చూడబోయాడు. ఒక రోజంతా శ్రీకాంతుడి ఇంట్లోనే ఉండి లేడని అనిపించాడు. రెండవ రోజు కావ్య పఠనంలో ఉన్నాడని అన్నాడు. మూడవ రోజు కావ్యం రాస్తున్నానని అన్నాడు. నాలుగవ రోజున ఆయన కనకభూషణుడికి దర్శనం ఇచ్చి, నాకు నీ వంటి వాళ్లను కలుసుకొని మాట్లాడేందుకు వ్యవధి లేదు. ఏం కావాలో త్వరగా చెప్పు అని అన్నాడు. మీ కవిత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. మిమ్మల్ని చూడటం కోసం 1 సంవత్సరమంతా కష్టపడి డబ్బు కూడబెట్టి ఇక్కడకు వచ్చాను అన్నాడు కనకభూషణుడు. బావుంది, నన్ను చూసి ఏం చేస్తావు అన్నాడు శ్రీకాంతుడు. కాసేపు మీతో మాట్లాడాలని ఉంది అన్నాడు కనకభూషణుడు. నేను మాట్లాడితే వినటం తప్ప నాతో నువ్వేం మాట్లాడగలవు? నేను మహాకవి అన్నాడు శ్రీకాంతుడు. మీరు చెప్పింది నిజమే. ఇంతవరకు ఎవరికీ వినిపించని పద్యం ఒకటి నాకు వినిపించండి. అదే మహాప్రసాదంగా భావించి వెళ్ళిపోతాను అన్నాడు కనకభూషణుడు. మహారాజు కోరితేనే నేను పద్యం వినిపించను. నేను చెప్పాలనిపించితేనే చెప్తా. ఒకరు అడిగినప్పుడు పద్యం చెప్పే అలవాటు నాకు లేదు అన్నాడు శ్రీకాంతుడు. పోనీ మీ ఇంటి అరుగు మీద కూర్చొని ఉంటాను. మీకు చెప్పాలని అనిపించినప్పుడే చెప్పండి అన్నాడు కనకభూషణుడు వినయంగా. నీ వంటి వాడికి నా పద్యం ఒంటరిగా వినే అర్హత లేదు. కావాలంటే రాజాస్థానానికి వచ్చి 10 మందిలోనూ కూర్చొని వినేసి వెళ్ళు. అది సంగతి. ఇక నన్ను వేధించకు, వెళ్ళు అని శ్రీకాంతుడు కసిరాడు. చేసేది లేక కనకభూషణుడు నిరాశగా వెళ్ళిపోయాడు. మర్నాడు శ్రీకాంతుడికి వాళ్ళ అన్న రమాకాంతుడికి బాగా జబ్బు చేసినట్టుగా కబురు వచ్చింది. ఆయన రాజధానికి దూరంగా ఉన్న ఒక గ్రామంలో ఉంటున్నాడు. రాజు శ్రీకాంతుడి కోసం ఒక గుర్రపు బండిని ఏర్పాటు చేశాడు. ఆ బండిలో శ్రీకాంతుడు కొన్ని గంటలు ప్రయాణం చేశాక హఠాత్తుగా గుర్రం శోషవచ్చి పడిపోయింది. బండివాడు గుర్రాన్ని పరీక్షించి చూసి శ్రీకాంతుడితో, అయ్యా, గుర్రానికి ఏదో జబ్బు చేసింది. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక నగరం ఉన్నది. దాని పొలిమేర్లలో ఒక సత్రం ఉంది. మీరు బయలుదేరి వెళ్ళి అక్కడ బస చెయ్యండి. నేను గుర్రానికి వైద్యం చేయించి ఆ తరువాత బండి తీసుకొని వస్తాను అని అన్నాడు. చేసేది లేక శ్రీకాంతుడు కాలినడకన బయలుదేరాడు. బండివాడు అన్నట్టు కాక నగరం చాలా దూరం ఉంది. ఆయన దాని పొలిమేరలు చేరేసరికి దుస్తులన్నీ మట్టిగొట్టుకుపోయాయి. ఆయన ఆయాసపడుతూ విసుక్కుంటూ సత్రం చేరాడు. సత్రం యజమాని శ్రీకాంతుడితో, గదులు ఖాళీ లేవు, నడవలో ఉంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు. నేను మహాకవి శ్రీకాంతుణ్ణి, నడవలో ఉండటమా? వెంటనే గది ఏర్పాటు చెయ్యి అన్నాడు శ్రీకాంతుడు కోపంగా. ఆ మాటలకు సత్రం యజమాని అదే పనిగా నవ్వసాగాడు. అలా నవ్వుతావేం అన్నాడు శ్రీకాంతుడు మరింత కోపంగా. నవ్వకేం చేసేది? నీ దురదృష్టం కొద్దీ ఆ మహాకవి శ్రీకాంతుడే ఇవాళ సత్రంలో బస చేసి ఉన్నాడు. లేకపోతే నీ మాటలు నమ్మి ఉండేవాణ్ణి అన్నాడు సత్రం యజమాని. శ్రీకాంతుడు ఆశ్చర్యంగా, ఏది, ఆ శ్రీకాంతుణ్ణి నాకు చూపించు అని అన్నాడు.
పక్క గదిలో ఉన్నాడు, మర్యాదగా చూసి వచ్చేయ్. ఆయన కావ్యగోష్ఠిని నువ్వెళ్ళి చెడగొట్టకు అన్నాడు సత్రం యజమాని. శ్రీకాంతుడు ఎంతో కుతూహలంగా సత్రం యజమాని చెప్పిన గది వద్దకు వెళ్ళి లోపలి దృశ్యం చూసి తెల్లబోయాడు. అక్కడ తనలాగే దుస్తులు ధరించి తనను అనుకరిస్తూ మాట్లాడుతున్న ఒక మనిషి కనపడ్డాడు. అతడి చుట్టూ ఎందరో అభిమానులున్నారు. వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు అతడు ఓపిగ్గా సమాధానాలు చెబుతున్నాడు. ఫలాని కావ్యం ఎందుకు రాయవలసి వచ్చిందని కొందరు, ఫలానా పద్యానికి అర్థమేమిటని కొందరు, ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. కొందరు పద్యాలు చదవమంటున్నారు. అతడు శ్రావ్యంగా పద్యాలని ఆలపిస్తూ వాటి అర్థాన్ని చక్కగా వివరించి చెబుతున్నాడు. బాగా పరీక్షించి చూడగా ఆ మనిషి ఎవరో శ్రీకాంతుడికి తెలిసిపోయింది. అతను కనకభూషణుడు. ఇప్పుడు ఏం చేయటం బావుంటుందా అని శ్రీకాంతుడు ఆలోచిస్తున్నంతలో గోష్ఠి ముగిసి అంతా వెళ్ళిపోయారు. ఆయన కనకభూషణుడి దగ్గరకు వెళ్ళి కోపంగా, నా పేరు పెట్టుకొని ఎందుకిలా అందర్నీ మోసం చేస్తున్నావు అని అడిగాడు. కనకభూషణుడు శ్రీకాంతుడికి ఎంతో వినయంగా నమస్కరించి, తమను కలుసుకొని మాట్లాడిన తరువాతే నాకీ బుద్ధి పుట్టింది. మీరంటే నాకెంతో అభిమానం. మిమ్మల్ని గురించి ఎవరైనా చెడ్డగా అనుకుంటే నేను భరించలేను. అందుకే మీ పేరు చెప్పుకుంటూ మీకు లేని వినయ గుణాన్ని నటిస్తూ మీకు మంచి పేరు తెస్తున్నాను. ఇప్పుడిప్పుడు నుంచి వెళ్ళిన వాళ్ళందరూ మీ గుణగణాల్ని మెచ్చుకుంటూ వెళ్తున్నారు. జీవితంలో వాళ్ళు మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ మీ గురించి చాలా గొప్పగా ఊహించుకుంటారు. మీ అభిమానిగా అదే నేను కోరుకునేది అని అన్నాడు. అలాంటి ఉత్తమ అభిమానిని చీదరించుకున్నందుకు శ్రీకాంతుడి సిగ్గుతో తల వంచుకున్నాడు. ఆ తరువాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇలా అభిమాని అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక మంచి కథ, దైవజ్ఞుడి సలహా. ఒక గ్రామంలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతని భార్యకు క్రమంగా ఆరోగ్యం చెడి చివరకు మంచం పట్టింది. జబ్బేమిటో వైద్యులకు అంతుచిక్కలేదు. వ్యాధి లక్షణాలను బట్టి మందులు మాకులు ఇస్తే అవేవీ పనిచేయలేదు. రామయ్య ఉండే గ్రామానికి దగ్గరలోనే మరొక గ్రామంలో ప్రశ్నలు చెప్పే దైవజ్ఞుడొకడు ఉండేవాడు. కోరికలు తీరని వారెవరైనా ఆయన వద్దకు వెళ్ళి దక్షిణ తాంబూలం ఇచ్చి కూర్చుంటే ఆయన దైవజ్ఞుడు వాళ్ళు వచ్చిన పని తెలుసుకొని ఆ పని సానుకూలమయ్యే మార్గం చెప్పేవాడు. ఆయనతో ఒకటే చిక్కు, ఆయన చెప్పేది జాగ్రత్తగా విని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సరిగ్గా వినకపోయినా విన్నది అర్థం కాక ప్రశ్నలు వేసిన ఆయన రౌద్రంగా మండిపడి అవతలివాడు ఎంతటివాడైనా సరే ముందు తూలనాడేవాడు. ఆ తరువాత తాను చెప్పిన దాన్ని వివరంగా తెలియజేసేవాడు. ఈ కారణం చేత కాస్త అభిమానం గలవాళ్ళు ఎవరు ఆయన దగ్గరకు వెళ్ళటానికి ఇష్టపడేవారు కారు. కానీ పని జరగటం ప్రధానంగా పెట్టుకున్న వాళ్ళు ఆయన చేత 4 తిట్లు పడటానికైనా సిద్ధమై వెళ్ళేవారు. రామయ్యకు ఈ దైవజ్ఞుణ్ణి చూసి తన భార్య ఆరోగ్యం బాగు చేయించుకోవాలన్న ఆలోచన చాలాసార్లు కలిగింది. కానీ అభిమాని కావటం చేత ఆయన చేత అవమానం పొందవలసి వస్తుందని సంకోచిస్తూ రోజులు గడపవచ్చాడు. అయితే తన భార్య జబ్బు నిమ్మలించాలంటే దైవజ్ఞుడి దగ్గరికి పోక తప్పదని రామయ్యకు తోచింది. అందుచేత అతను ఒక మంచి రోజు చూసి దక్షిణా తాంబూలం చేత పట్టుకొని దైవజ్ఞుణ్ణి చూడబోయాడు. దైవజ్ఞుడు తెల్లటి గడ్డంతోనూ మీసాలతోనూ మంచి తేజస్సుతోనూ రామయ్యకు కనిపించాడు. రామయ్య ఎదురుగా కూర్చోగానే ఆయన, నీ పేరు రామయ్య, నీ భార్య మంచం పట్టింది, ఆమె ఎలా తేరుకుంటుందో తెలుసుకోవాలని వచ్చావు. అహంకారివిరా నువ్వు, మహా దురహంకారివి. ఏమైతేనేం వచ్చావు. పాపం, నువ్వు ప్రకృతి విరుద్ధమైన కార్యం చేశావు. సహజ సిద్ధమైన ప్రవాహానికి ఆనకట్ట వేశావు. ఆ ఆనకట్ట తీసేయ్, నీ భార్య వ్యాధి నయమవుతుంది. వృధాగా మందులకు మాకులకు ధనం వ్యయం చేయకు. నేను చెప్పింది తెలిసింది కదా అని అన్నాడు. రామయ్య లోలోపల ఆశ్చర్యపడుతూ తెలిసిందన్నట్టుగా తలాడించాడు. నిజానికి దైవజ్ఞుడు చెప్పినది రామయ్యకేమీ అంతుపట్టలేదు. తెలియలేదంటే దైవజ్ఞుడు ఇంకెంత అవమానకరంగా మాట్లాడతారో అని రామయ్యకు భయం వేసింది. అందుచేత అతను మాట్లాడకుండా లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. దైవజ్ఞుడు చెప్పిన మాటలు మననం చేసుకుంటూ ఉంటే రామయ్యకి ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. రామయ్య తాను బలవంతుడు కనుక తన చేను పక్కగా ఉన్న
పంట కాలువకు అడ్డుకట్ట కట్టి కిందటేడు తన పొరుగున ఉన్న కామయ్య చేనుకు నీరు లేకుండా చేశాడు. అందువల్లనే తన భార్యకు జబ్బు చేసిందని దైవజ్ఞుడు చెప్పినట్టుగా రామయ్యకు అర్థమైంది. అందుకని రామయ్య కామయ్యను పిలిచి, చూడు కామయ్య, ఒక కారణం చేత కిందటేడు నీకు పంట కాలువ నీరందక నువ్వు చెరువు నీటితో ఇబ్బంది పడ్డావు. ఇక ముందు నీ చేనుకు కావలసిన నీరు అందేటట్టుగా చేస్తాను అని మంచిగా చెప్పి పంపేసి పంట కాలువకు తాను పెట్టిన అడ్డు తన మనుషుల చేత తీయించేశాడు. ఇక తన భార్య కోలుకుంటుందనుకున్నాడు రామయ్య. కానీ అలా జరగలేదు. పైపెచ్చు ఆమె ఇంకాస్త క్షీణదశకు వస్తున్నట్టుగా కూడా కనపడింది. దైవజ్ఞుడు చెప్పిన మాటలను రామయ్య మళ్ళీ మననం చేసుకున్నాడు. సహజ ప్రవాహానికి తానింకే ఆనకట్ట కట్టాడో అతనికి ఎంత తన్నుకున్నా అర్థం కాలేదు. అందులో ఏదో గూఢార్థం ఉండి ఉండాలి అని దైవజ్ఞుడే చెప్పాలి. చేసేది కనిపించక రామయ్య మరొకసారి దైవజ్ఞుడి దగ్గరకు వెళ్ళాడు. దైవజ్ఞుడు అతన్ను చూస్తూనే, మళ్ళీ వచ్చావా? నువ్వు మహా దురహంకారివని నేను మొదటనే చెప్పానే. నేను చెప్పిన సలహా నీకు అర్థం కాలేదు, అర్థమయ్యేటట్టు చెప్పమని అడగటానికి అభిమానం అడ్డొచ్చి అర్థమైందని తల ఆడించావు. చెబుతాను విను. ఈ దురహంకారంతోనే నువ్వు నీ భార్యను దూరం చేశావు. ఆమెకు తమ కన్నవారిపై ఉండే ప్రేమ సహజ ప్రవాహం లాంటిది. ఏదో అల్పకారణం ఆధారంగా నువ్వు ఆ ప్రవాహానికి ఆనకట్ట కట్టావు. అది మొదలు నీ భార్య ఆరోగ్యం చెడింది. ఆ మనోవ్యాధి క్రమంగా పెరిగి ఆమె కాస్త మంచాన పట్టింది. వెళ్ళు, పోయి మీ అత్తవారికి క్షమాపణ చెప్పుకొని వారిని తీసుకురా. వాళ్ళని చూసి నీ భార్య కోలుకుంటుంది అని అన్నాడు. రామయ్య అహంకారం ఆ దెబ్బతో దిగిపోయింది. అతను ఆ రోజే బయలుదేరి తమ అత్తవారి ఊరు వెళ్ళి అత్తమామలతో ఎంతో మంచిగా మాట్లాడి వారిని తీసుకొచ్చాడు. తన తల్లిదండ్రులను చూసిన క్షణం నుంచి రామయ్య భార్యలో మార్పు వచ్చేసింది. కొద్ది రోజుల్లోనే ఆమె లేచి తిరుగుతూ చూస్తుండగానే పూర్ణారోగ్యం పొందింది. ఇలా దైవజ్ఞుడి సలహా అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ. బేతాళ కథల్లోని గర్విష్ఠి భార్య కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎంతో గర్వాతిశయం ఉండదగిన నీవు దీక్షతో ఈ హేయమైన పని చేస్తుంటే నాకు కన్యకుబ్జ దేశానికి చెందిన కౌండిన్యుడు జ్ఞాపకానికి వస్తున్నాడు. అతి విచిత్రమైన అతని కథను చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. కన్యకుబ్జ నగరంలో కౌండిన్యుడు అనే యువకుడుండేవాడు. అతను ధనికుడు. అతను సుమంతుడు అనే ముని యొక్క కుమార్తెను పెళ్లాడాడు. సుమంతుడు కూడా సంపన్నుడే. ఆ విధంగా కౌండిన్యుడి భార్య సంపన్నుల ఇంటి ఆడపడుచు, సంపన్నుల ఇంటి కోడలు అయ్యి మహా గర్విష్ఠిగా ఉండేది. కొంతకాలం గడిచాక కౌండిన్యుడి తండ్రి చనిపోయాడు. అతని తల్లి భర్తతో పాటు సహగమనం చేసింది. కౌండిన్యుడు తన తల్లిదండ్రులకు పరలోక క్రియలు జరిపి 2 నెలలు గడిచాక రాజధానికేదో పని మీద వెళ్ళాడు. అక్కడ అతనికి అందగత్తెలైన వేశ్యలు కనిపించారు. అతను వారిలో 2 చూసి సమ్మోహితుడై తనకున్నదంతా అయిపోయినదాకా వారితో విలాసంగా కాలం గడిపి ఇంటికి తిరిగి వచ్చాడు. అసలే గర్విష్ఠి అయిన అతని భార్య తన భర్త చేసిన పనికి అతన్ని చూసి చాలా చీదరించుకుంది. కౌండిన్యుడు వర్తకం చేసుకొని డబ్బు గడించుకుందామనే ఉద్దేశంతో తన భార్యను నగలు ఇవ్వమని బ్రతిమాలాడు. ఆమె నగలు ఇవ్వకపోగా భర్తను పురుగు కింద కట్టేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కౌండిన్యుడు హతాశుడై ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి వర్తక నౌక ఒకటి సముద్రం మీద బయలుదేరుతుంటే తాను కూడా ఆ నౌకలో ఎక్కాడు. సముద్ర మధ్యంలో ఆ నౌక కాస్త మునిగిపోయింది. కౌండిన్యుడొక్కడు తప్ప నౌకలో ప్రయాణిస్తున్న వారందరూ సముద్రంలో మునిగిపోయారు. కౌండిన్యుడికి అదృష్టవశాన ఒక కొయ్య తెప్పగా దొరికింది. అతను దాని ఆధారంతో తన ప్రాణాలు కాపాడుకొని ఎలాగో ఒక పర్వతం దగ్గరికి కొట్టుకు వచ్చాడు. అతనికి ఆకలి దహించుకుపోతున్నది. ఆ పర్వతం మీద ద్రాక్ష పొదలున్నాయి. అతను ఆ ద్రాక్ష పళ్ళు తిని ఆకలి తీర్చుకొని ఒక ఎత్తైన మద్ది చెట్టు కింద తన పైబట్ట పరుచుకొని పడుకున్నాడు. కొంచెం సేపటికి చీకటి పడింది. ఆ రాత్రి ఆ పర్వతం మీద ఒక వింత జరిగింది. కాశీరాజుకు రత్నావళి అనే కుమార్తె ఉంది. ఆమె అతిలోక సుందరి. ఆ రాత్రి ఆమె కాళ్ళు కడుక్కోకుండా ఉత్తరంగా తలపెట్టుకొని పడుకొని నిద్రపోయింది.
ఆ అవకాశం చూసుకొని ఒక రాక్షసుడు ఆ రాజకుమార్తెనెత్తుకొని కౌండిన్యుడు చేరిన పర్వతం మీదికి వచ్చి ఆమెనొక అందమైన గుహలోకి తీసుకుపోయాడు. ఆ గుహలో అన్ని రకాల సామాగ్రి చక్కగా అమర్చి ఉన్నాయి. రాక్షసుడు రత్నావళిని గుహలోకి దించిన మరుక్షణంలోనే ఆ రాక్షసుడి భార్య ఎక్కడి నుంచో అతి వేగంగా వచ్చి ఏడుస్తున్న రాజకుమార్తెను చూసి, ఇది ఎవతే, దీన్ని ఎందుకు తెచ్చావు అని గదమాయించి అడిగింది. నీకు ఆహారంగా తీసుకువచ్చాను. ఈ కొండ మీదనే మద్ది చెట్టు కింద ఒక బ్రాహ్మణ యువకుడు పడుకొని ఉన్నాడు. వాణ్ణి నేను తింటాను, వెళ్ళి పట్టుకురా అన్నాడు రాక్షసుడు తన భార్యతో. వెంటనే రత్నావళి రాక్షసితో, ఒసేయ్, నీ మొగుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. నువ్వు ముసలిదాని వయ్యావని పడుచుగా ఉన్న నన్ను తెచ్చుకున్నాడు అని అన్నది. రాక్షసుడి భార్య అసూయతో మండిపడి, సరే, నీకోసం ఆ చెట్టు కింద ఉన్న బ్రాహ్మణ యువకుణ్ణి తెస్తాను ఉండు అని చెప్పి కౌండిన్యుడున్న చోటికి వచ్చి అతనితో మంచిగా మాట్లాడి, నా భర్త నన్ను వదిలిపెట్టేశాడు. వాడి దగ్గర శక్తి అనే ఆయుధం ఉన్నది. దాన్ని తెచ్చి నీకిస్తాను. దానితో నా మొగుణ్ణి నువ్వు చంపేసినట్లయితే నేను నీకు బానిసగా ఉండి ఎంత సేవైనా చేస్తాను అని అన్నది. నీవు రాక్షసివి, నా వంటి వాళ్లను తినేదానివి. నీ మాట ఎలా నమ్మటం అన్నాడు కౌండిన్యుడు. ఏ పాపమో చేసుకోబట్టే కదా నేను నా మొగుడు ఈ రాక్షస జన్మ ఎత్తాం. ఈ రాక్షస జన్మ వదిలితే వాడు బాగుపడతాడు. నీ ప్రాణం కాపాడిన పుణ్యం చేత నాకు కూడా మంచి జన్మ కలుగుతుంది అన్నది రాక్షసి. సరే, అయితే ఆ శక్తిని తీసుకురా అన్నాడు కౌండిన్యుడు. రాక్షసి వెళ్ళి ఆ శక్తిని తెచ్చి అతనికిచ్చింది. ఈ లోపల గుహలో రాక్షసుడు రాజకుమార్తెను బలాత్కరించబోయాడు. ఆమె వాడి భార్య నుంచి తప్పించుకునే ఉపాయం లేక ఆ రాక్షసుడితో, నాతో నువ్వు ఉండాలంటే కనీసం నన్ను శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకో. ఆ చెట్టు కింద ఉన్నాడింటివే ఆ బ్రాహ్మణ యువకుణ్ణి నీ భార్య ఈపాటికే తినకుండా ఉంటే వెంట పెట్టుకురా. అతను మంత్రయుక్తంగా మనకు పెళ్లి చేశాక కావాలంటే అతన్ని నువ్వే తిందువుగాని అని అన్నది. మూఢుడైన ఆ రాక్షసుడికి ఇది చాలా మంచి సలహాగా తోచింది. అందుచేత వాడు గుహ నుంచి బయలుదేరి మద్ది చెట్టు కింద ఉన్న కౌండిన్యుడి వద్దకు వెళ్ళాడు. వాడింకా దూరాన ఉండగానే రాక్షసి కౌండిన్యుడితో, ఆ వచ్చేవాడే నా మొగుడు, నిన్ను తినటానికి వస్తున్నాడు. శక్తితో ఒకటి పెట్టావంటే చస్తాడు అని చెప్పింది. రాక్షసుడిని దగ్గర వరకు రానిచ్చి కౌండిన్యుడు శక్తి ప్రయోగించి చంపేశాడు. ఆ రాక్షసుడు చచ్చిన చోటు శక్తిక్షేత్రమని ప్రసిద్ధికెక్కింది. ఆ రాక్షసి కౌండిన్యుడితో, నేను కిందటి జన్మలో ఓర్వుడనే ముని కుమార్తెను. నా పేరు కందలి. నన్ను నా తండ్రి దుర్వాసుడికిచ్చి పెళ్లి చేశాడు. నేను నా భర్తతో అస్తమానము పోట్లాడేదాన్ని. చూసి చూసి నా భర్త నన్ను భస్మం కమ్మని శపించాడు. పాపఫలం పూర్తిగా నాశనం కాక ఈ రాక్షసి జన్మ ఎత్తాను. అయినా శాపం అనుభవించిన కారణం చేత నాది పూర్తిగా రాక్షస బుద్ధి కాదు. అందుకే నేనిప్పుడు నీకు సహాయపడి పుణ్యం సంపాదించుకున్నాను. నా భర్త కాశీరాజైన సుద్యుమ్నుని కుమార్తెను రత్నావళి అనే దాన్ని ఎత్తుకొచ్చాడు. ఆమె ఇప్పుడీ కొండ మీదనే ఉన్నది. నీవామెను పెళ్ళాడు. మిమ్మల్నిద్దరినీ నేను క్షణంలో కాశీ చేర్చుతాను. నేను మీ ఇద్దరినీ కనిపెట్టుకుని ఉంటాను అని అన్నది. కౌండిన్యుడు అందుకు సమ్మతించాడు. రాక్షసి ఏనుగు రూపం ధరించి రత్నావళిని కౌండిన్యుణ్ణి తన వెంట ఎక్కించుకొని రెప్పపాటు కాలంలో కాశీలోని విశ్వేశ్వరాలయం దగ్గరకు వారింది. ఆమె సలహా పైన కౌండిన్యుడు రత్నావళిని రాజుగారి వద్దకు తీసుకుపోయాడు. రత్నావళి తన తండ్రితో జరిగిందంతా చెప్పి, ఈ యువకుడు నన్ను కాపాడాడు. అతనితో పాటు నేను ఏనుగుపైన ఎక్కాను. ఈ 2 కారణాల చేత ఇతను నా భర్త కావటానికి అర్హుడు అని అన్నది. కాశీరాజు సంతోషంగా కౌండిన్యుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేసి అంతులేని రత్నాలతో సహా మహోదపురాన్ని అతనికిచ్చేశాడు. ఇంత జరిగాక కౌండిన్యుడి మొదటి భార్యను ఆమె బంధువులు నానా మాటలు అన్నారు. ఇప్పుడు చూడు, నీ భర్తకెలాంటి యోగం పట్టిందో. అతన్ని నానా మాటలు అన్నావు. ఇప్పుడు అతని దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్తావు? పోతే మాత్రం నిన్నతను ఆదరించి ఏలుకుంటాడా ఏమిటి? నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాడు అని అన్నారు వాళ్ళు. ఆమె కూడా తాను భర్త విషయంలో పొగరుబోతుగా ప్రవర్తించినందుకు చాలా పశ్చాత్తాపపడింది. ఆయన నా నగలడిగినప్పుడు నేను ఎందుకు ఇవ్వలేదు అని తనను తాను తిట్టుకుంది. ఈ సమయంలో అందరూ ఆశ్చర్యపడేలాగా కౌండిన్యుడు తన మొదటి భార్య కోసం
పల్లకీ పంపాడు. ఆమె అందులో ఎక్కటానికి కూడా సిగ్గుపడి పల్లకీ తెచ్చిన వాళ్ళ ప్రోద్బలంతో ఆ పల్లకీలోకి ఎక్కి తన భర్త వద్దకు వెళ్ళింది. కౌండిన్యుడు తన పెద్ద భార్యను ఎంతో ఆదరంతో స్వీకరించాడు. బేతాళుడు ఈ కథంతా చెప్పి, రాజా, నాకొక సందేహం. తనను పురుగు కన్నా హీనంగా చూసి దరిద్ర స్థితిలో తన నగలు కూడా ఇవ్వటానికి నిరాకరించిన భార్యను కౌండిన్యుడు తనకు మంచి రోజులు వచ్చాక ఎందుకు చేరదీసి ఆదరించాడు? ఆమెపై నిజంగా ప్రేమ ఉండటం చేతనా, లేక ఆమె అనాదరణ ఫలితంగానే తాను సముద్రయానం చేయటము, సముద్రంలో నౌక మునగటము, చివరకు తానొక రాజకుమార్తెకు భర్త కావటము మొదలైన శుభాలన్నీ జరిగినయన్న కృతజ్ఞత వల్లనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, కౌండిన్యుడికి తన భార్య మీద గొప్ప ప్రేమ లేదు, కోపము లేదు, కృతజ్ఞత లేదు. తన ఐశ్వర్యానికి అహంకరించే మనిషి తనకన్నా ఐశ్వర్యవంతుడై భర్త ముందు అణకువగా ఉంటుంది. గర్విష్టి అయిన తన భార్యను అణకువగా చేసుకునే సంతృప్తి కోసం కౌండిన్యుడు తన మొదటి భార్యను పిలిపించాడు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. ఇలా బేతాళ కథ, గర్విష్టి భార్య అనే కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.